ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ సమయంలో ఇంటి ముందు గొడవలు ఎందుకు? ఏమ్మా మీరు వెళ్ళండి. అయినా మరొక విషయాలు మీకు ఎందుకమ్మా, ముందు వెళ్ళండి. నేను చెప్పానని నా మీద నింద పడింది కదా, ఈ విషయం ఇప్పుడు తేలిపోవాలి. ఏమ్మా, నిశ్చితార్థ విషయాలు నేను మీతో చెప్పానా? చెప్పలేదు. విన్నారు కదా, ప్రతిదానికి నేను ఒక దాన్ని తేరగా దొరికాను. గుళ్ళో జరిగింది మాకే తెలిసిందండి. మాయా కోనేరు దగ్గరికి వెళ్లి బిందెతో నీళ్లు తీసుకురాకుండా గుడిలోకి అడుగు పెట్టకుండా పడిపోయిన విషయం నేను చెప్పలేదు. ఈ నిశ్చితార్థమే కాదు, ఇది వరకు ఒకసారి నిహారికతో పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయిందన్న విషయము చెప్పలేదు. అలాగే రుద్రాణి కూతురు అలేఖ్యతో సంబంధం వరకు వెళ్లి చెడిపోయిన విషయము చెప్పలేదు. ఏమా, ఈ విషయాలు ఏమన్నా మీకు చెప్పానా? ఇప్పుడు చెప్పావు. మాకు గుళ్ళో మ్యాటర్ వరకే తెలుసు, నువ్వు గతం అంతా చెప్పేశావు. శ్రీకర్ విషయంలో ఇన్ని జరిగాయా? మరి అయినా సరే నేను ఎవ్వరికి ఏమీ చెప్పను. చెప్పానా అంటూ మొత్తం చెప్పేసింది. అయ్యో, అప్పుడే ఏమైంది? ఇంకొన్ని విషయాలున్నాయి, వాటి గురించి కూడా సరదాగా కాసేపు చెప్తాను, ఉండండి. ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, చెప్పండి చెప్పండి. రే శ్రీకర్, పరువు అంతా గంగలో కలుపుతోంది. దీనిని లోపలికి తీసుకెళ్లి గదిలో పెట్టిరా. అయ్యో ఆగండి వేదవతి గారు, హాల్లో సినిమా చూడలేకపోయాం. వీళ్ళ సినిమా ఏదో బాగున్నట్టుంది, విని వెళ్తాం. మా లైఫ్ లో ట్విస్టులు ఏంటంటే అయ్యో ఉండు బావా, సగం సగం చెప్పి వదిలేస్తే పాపం వాళ్ళకి టెన్షన్ పెరిగిపోయి నిద్ర పట్టదు పాపం. అవునండి, మా ఆయన గురక పెట్టి పడుకున్నా నాకు నిద్రొస్తుంది, కానీ ఇలాంటివి పూర్తిగా తెలుసుకోకపోతే నాకసలు నిద్రే రాదు. పాపం బావా, ప్రేక్షకులని డిసప్పాయింట్ చేయకూడదు. నేనేం చెప్తున్నా? అరే బావా, బావా ఆగు బావా, బావా. ఇలా చేశారేంటి వేదవతి గారు? ఏమ్మా, మీ ఇంట్లో మీ ఆయనలు ఏవి అనరా? ఇలా సెకండ్ షో సినిమాలకు పోతున్నారు. వాళ్ళు బార్ నుంచి వచ్చేలోపు మా సినిమా అయిపోతుందిలేండి, పదవే పోదాం. అయ్యో ఓయ్ బావా, మెల్లగా ఆగవయ్యా బాబోయ్, పడిపోతాను. ఏంటయ్యా అందరి ముందు నా పరువు తీసింది చాలు, రా. బావా, అయ్యో రా. బావా, బుద్ధుందా నీకు? ఉందిగా, అందుకేగా జాబ్ ఇచ్చారు. బుద్ధి లేకపోతే జాబ్ ఇవ్వరు కదా. ఈ అతి తెలివే వద్దు. అయ్యో రామా, అడిగిన దానికి సమాధానం చెప్తే అతి అంటావేంటి? వాళ్ళు అడిగిందేంటి, నువ్వు చెప్పిందేంటి? నేను బరాబర్ చెప్పానే. బరాబరేం చెప్పలేదు, ఓవర్ చేసావు. అడిగిన విషయాలు కాకుండా అడగని విషయాలు కూడా చెప్పావు. లోడలోడా అని వాగావు, ఇంటి గుట్టు బజార్ను పెట్టావు. హలో మాస్టారు, నేను చెప్పిన వాటిని కాదు, ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానినే అతి అంటారు, ఓవర్ చేయడం అని అంటారు. నోర్ముయ్, ఇంకా నోర్ముయ్.